రష్యా దేశంలో మగవాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో నేను వాళ్ళ కళ్ళారా చూశాను. సమ్మర్‌లో ఏదో సేల్ ఉంది. బట్టలని 200కి, 300కి దొరికేస్తున్నాయి అని చెప్పంగానే పరిగెత్తుకుంటూ అక్కడికెళ్ళి చూడంగానే ఒక చిన్న షాకు. నిజమే బట్టలు 200కి, 300కి దొరుకుతున్నాయి. కానీ ఎవరికి? అమ్మాయిలకి. ఒకసారి వాళ్ళ సెక్షన్ చూడండి ఎలా ఉందో. అమ్మాయిల బట్టల సెక్షన్ మొత్తం తిరిగినా సరే ఒక్క బోర్డ్ కూడా రూ. 1000 కంటే ఎక్కువ లేదు. రూ. 1000 కంటే తక్కువే ఉన్నాయి అన్నీ. అదే అబ్బాయిలు చూడండి. ఆ ఒక్క రూ. 200 జీన్స్ ప్యాంట్లు తప్పితే ఏ ఒక్కటి తక్కువగా లేదు అబ్బాయిలకి. ప్రతి ఒక్క బోర్డు 600, 700, 800, 900. అదే అమ్మాయిలకి 300, 400, 500. అసలు ఏంటిది? ఎవరన్నా మాట్లాడరేంటి దీని మీద? అమ్మాయిలకేనా డిస్కౌంట్లు? అబ్బాయిలకి ఉండవా? మహా అయితే ప్యాంట్ల మీద డిస్కౌంట్లు పెట్టారు. అంటే ప్యాంట్లు ఒకటేసుకొని షర్ట్ వేసుకోకుండా తిరగాలా? అమ్మాయిలకి మాత్రం ప్యాంట్లు, షర్ట్లు, ఫ్రాకులు, లాంగ్ ఫ్రాకులు ఏయి పడితే వాటి మీద అన్నిటి మీద డిస్కౌంట్లు ఇచ్చారు కదా! మాకు ఉండేదే ప్యాంటు, చొక్కా ఒకటి. దాంట్లో డిస్కౌంట్ ఇస్తే చక్కగా తీసుకొని వెళ్ళిపోతాం. ఎంత మాత్రం రష్యాలో లేడీ పాపులేషన్ ఎక్కువైతే మాత్రం డిస్కౌంట్లన్నీ అమ్మాయిలకే పెట్టేస్తారా? ఆ జీన్స్ ప్యాంట్లు కూడా ఊరకేదో సరదాగా పెట్టేసినట్టున్నారు అబ్బాయిలకి. నాకు తెలిసి షాప్ ఓనర్ లేడీ అనుకుంటా. అందుకే ఇలా చేసింది అని అనుకున్నాను. రష్యా దేశంలో కూడా అబ్బాయిలకి చిన్న చూపు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు మీరేమనుకుంటున్నారు ఈ విషయం మీద నాకు కామెంట్ చేసి చెప్పండి.